నెంబర్ 2 క్వశ్చన్ నెంబర్ 1 14వ ప్రకరణ దేనిని సూచిస్తుంది? కుల మత జాతి లింగ వివక్ష. ఆప్షన్ బి సమాన అవకాశాల కల్పన. ఆప్షన్ సి చట్టం ముందు అందరూ సమానమే. ఆప్షన్ డి అంటరానితనం నిషేధం. 14వ ప్రకరణ దేని గురించి తెలియజేస్తుంది? దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి చట్టం ముందు అందరూ సమానమే. క్వశ్చన్ నెంబర్ 2 15వ ప్రకరణ దేనిని తెలియజేస్తుంది లేకపోతే దేనిని నిషేధిస్తుంది? 15వ ప్రకరణ దేనిని నిషేధిస్తుంది? ఏ కుల మత జాతి లింగ ప్రాంత వివక్షతను. ఆప్షన్ బి సమాన అవకాశాల కల్పన. ఆప్షన్ సి చట్టం ముందు అందరూ సమానమే. ఆప్షన్ డి అంటరానితనం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ కుల మత జాతి లింగ ప్రాంత వివక్షత. 15వ ప్రకరణ దేన్ని నిషేధిస్తుందంటే కుల మత జాతి లింగ ప్రాంత వివక్షతను వ్యతిరేకిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3 16వ ప్రకరణ దేనికి హామీ ఇస్తుంది? కుల మత జాతి లింగ వివక్షత, సమాన అవకాశాల కల్పనకి, చట్టం ముందు అందరూ సమానమే, అంటరానితనము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి సమాన అవకాశాల కల్పన. సమాన అవకాశాల కల్పన అనేది 16వ ప్రకరణకు సంబంధించినటువంటిది. 16వ ప్రకరణ ఇచ్చేటటువంటి హామీ సమాన అవకాశాల కల్పనకు సంబంధించింది. క్వశ్చన్ నెంబర్ 4 17వ ప్రకరణ దేనిని నిషేధిస్తుంది? కుల మత జాతి లింగ వివక్షత, సమాన అవకాశాల కల్పన, చట్టం ముందు అందరూ సమానమే, అంటరానితనం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి అంటరానితనం. 17వ ప్రకరణ అనేది అంటరానితనాన్ని నిషేధిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5 స్వాతంత్ర్యపు హక్కు గురించి ఏ ప్రకరణ వివరిస్తాయి? 14 నుంచి 17. ఆప్షన్ బి 19 నుంచి 22. ఆప్షన్ సి 23 నుంచి 24. ఆప్షన్ డి 25. స్వాతంత్ర్యపు హక్కు గురించి వివరించే ప్రకరణలు ఏవి? దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి 19 నుంచి 22. 19 నుంచి 22 ప్రకరణలు స్వాతంత్ర్య హక్కుల గురించి వివరిస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.